सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम कपिलाय नमस्तस्मै येनाविद्योदतौ जगतिमग्ने कारुण्यात् सांख्यमयी नौरीवा विहिता प्रतरणाय। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ गुरु महाराज की जय। మనం నిన్నటి వరకు 20వ కారిక వరకు చెప్పుకున్నాము. సాంఖ్య కారికల్లో 20వ కారికలు అంటే ఇక్కడ నీకు పురుషుడి యొక్క లక్షణాల గురించి కొంత చెప్పుకున్నాము. ఇప్పుడు ఇరవయో కారికలో సృష్టి ఏ విధంగా జరిగింది, అలాగే ప్రకృతి పురుషుల సంబంధం ఎటువంటిది అనేది 20వ కారికలో చెప్పుకున్నాము. ఇప్పుడు సృష్టి ప్రయోజనం ఏంటో చెబుతున్నాడు ఇక్కడ. సృష్టి ప్రయోజనం ఏంటి, దాన్ని ఎలా ఉంటుంది, దాని గురించి ఇప్పుడు మనం ఈ 21వ కారికలో చెప్తాడు. పురుషస్య దర్శనార్థం కైవల్యార్థం తథా ప్రధానస్య. పురుషస్య దర్శనార్థం కైవల్యార్థం తథా ప్రధానస్య. పంగువన్వద్ ఉభయోరపి సంయోగస్తత్కృతః సర్గః. పంగువద్ అంటాడు ఇక్కడ. పంగువందు అంటాడు. పంగువన్వద్ ఉభయోరపి సంయోగస్తత్కృతః సర్గః అన్నాడు. అంటే ఇక్కడ మెయిన్ ముఖ్యంగా ఏం చెబుతున్నాడంటే ఈ యొక్క ప్రకృతి అనేది ముఖ్యంగా దేనికోసం, ఈ ప్రకృతి అనేది ప్రకృతి కోసం కాదు. ప్రకృతి అనేది దేనికోసం అంటే పురుషస్య దర్శనార్థం కైవల్యార్థం. పురుషుడి యొక్క దర్శనార్థం అంటే దర్శనం అంటే దాన్ని మోక్షము అలాగే ముక్తి పొందడానికి. పురుషుడు అంటే ఇక్కడ ఎవరు? జీవుడని అర్థం. ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. పురుషుడి యొక్క మోక్షము అలాగే ముక్తి దానికి చెప్తున్నాడు అన్నమాట. దీనికి పురుషస్య ప్రధానస్య ఉభయత్ర కర్మాణి షష్ఠి. ఈ రెండు కూడా షష్ఠి. పురుషస్య అంటే ప్రధానస్య, ఈ రెండు కూడా షష్ఠి విభక్తిలో ఉన్నాయి. ఉభయత్ర ఇక్కడ పురుషస్య పురుషుడికి షష్ఠి విభక్తి పెట్టే దర్శనార్థం స్వ ఉపభోగార్థము అంటే కర్మఫలాన్ని అనుభవించడం. ఉపభోగార్థము కర్మఫలాన్ని అనుభవించడము అలాగే మోక్షము. ఈ రెండిటి కోసమే ఏదైతే ఉందో ఈ యొక్క ప్రకృతి పురుషుడి యొక్క కర్మఫలం అనుభవించడము అలాగే వాటికి పురుషుడికి
ముక్తి మోక్షాన్ని ఇవ్వడానికి కోసం. కైవల్యార్థం అంటే మోక్షాన్ని ఇవ్వడానికి కోసం. మోక్షార్థము అని చెప్పాడు ఇక్కడ. తథైవ ప్రధానం అంటే ప్రకృతి, కైవల్యార్థం స్వస్య మోక్షార్థం అన్నాడు. అందుకే పురుషేణ అపేక్ష్యతే అర్థాత్ పురుష స్వస్య మోక్షార్థం ప్రధానం. ఇక్కడ ఈ యొక్క పురుషుడికి మోక్షార్థం ఈ యొక్క ప్రకృతి అనేది ఉందన్నాడు. అదే విషయాన్ని చెప్పాడు అనమాట. అందుకే పురుషుడి యొక్క కర్మఫలం, జీవుడు అంటే పురుషుడు అంటే ఇక్కడ జీవుడు వాడి కర్మఫలం అనుభవించడానికి, అలాగే జీవుడికి మోక్షాన్ని, ముక్తిని, కైవల్యాన్ని ఇవ్వడానికి ఈ యొక్క ప్రకృతి అనేది ఉంది. అందుకే ప్రకృతి అనేది ప్రకృతి కోసం లేదు, పురుషుడి కోసం ఉందనే అర్థం. ఈ రెండు ఎలా పనిచేస్తున్నాయి అంటున్నాడు. పంగు అందు అంటున్నాడు. పంగు అంటే కాళ్ళు చేతులు లేనటువంటి వాడు, అందు అంటే కళ్ళు లేనటువంటి వాడు. ఉభయోరపి ఈ రెండు కూడా కలిసి, ఎలా మన సంయోగ, రెండు కలిసి కృతః సర్గ అంటున్నాడు ఇక్కడ. ఈ రెండు కలిసి ఎలా ఉంటున్నాయి, అనుకున్నటువంటి తన గమ్యం ఏదైతే చేరడానికి బయలుదేరాయి అంటే ఉదాహరణగా చెప్పాడు. ఉదాహరణగా పంగు అందు అని రెండు కూడా ఉదాహరణగా చెప్పాడు. పంగు అంటేనేమో పురుషుడు, అందు అంటే అజ్ఞానంతో ఉన్నటువంటి జడ ప్రకృతి. ఎందుకని అజ్ఞానం అనేది ఏదైతే ఉందో తెలియనితనము, జ్ఞానం లేనటువంటి స్థితి, జడము. అజ్ఞానము మాయా అంటాం మనం ఈ వేదాంతంలో, దీంట్లో అజ్ఞానం అంటున్నాడు. ఈ విధంగా అజ్ఞానం అంటేనేమో ఇది, అందు అంటేనేమో ప్రకృతి, పంగు అంటేనే పురుషుడు. ప్రకృతి పురుషుడు యొక్క కలిసి ఏం చేస్తున్నాయి, తన గమ్యాన్ని చేరటానికి బయలుదేరినట్లుగా ఉదాహరణ అన్నమాట. ఈ విధంగా ప్రకృతి పురుషుడు కలిసి మన స్థూల దృష్టితో చెప్పాడు. ఈ విధంగా దీన్ని కేవలం ఒక ఉదాహరణతో చెప్పాడు, అంతేగాని దీన్ని ముఖ్యంగా తీసుకోవటం కాదు. దీన్ని కేవలం ఒక ఉదాహరణ. ప్రకృతి నుండి అంటున్నాడు ఇక్కడ. ఈ విధంగా ఉదాహరణ చెప్పి 22వ కారికలో దీని గురించి చెప్తున్నాడు. సృష్టి గురించి చెబుతున్నాడు నాన్న ఇక్కడ. సృష్టి అనేది ఎలా ఉంటుంది అనేది విషయాన్ని చెబుతున్నాడు ఇక్కడ. సృష్టి తత్వం అనేది ఎటువంటిది, సృష్టి క్రమం చెబుతున్నాడు నాన్న. సృష్టి అనేది ఏ విధంగా ఏర్పడింది అనేటువంటి సృష్టి క్రమం మొట్టమొదట చెప్పాడు. మళ్ళా సృష్టి క్రమం గురించి చెబుతున్నాడు. సృష్టి క్రమం ఎందుకు చెబుతున్నాడు అంటే ఆ సృష్టిలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు మళ్ళీ విశేషంగా కారికల ద్వారా మనకి ఇక్కడ వివరిస్తాడు. అందుకే మనకి ఇక్కడ సృష్టి క్రమాన్ని చెబుతున్నాడు ఇక్కడ మళ్ళీ ఎలాగో. మహత్తతో అహంకారస్తస్మాద్ గుణశ్చ షోడశకః. మహత్తతో అహంకారస్తస్మాద్ గుణశ్చ షోడశకః. తస్మాదపి షోడశకాత్ పంచభ్యః పంచభూతాని. తస్మాదపి షోడశకాత్ పంచభ్యః పంచభూతాని. ఇది చెప్తున్నాడు. ప్రకృతి నుండి, అంటున్నాడు ఇక్కడ. ప్రకృతి నుండి ఇక్కడ అంటున్నాడు. ప్రకృతి నుండి ఏమైంది ఇక్కడ, ప్రకృతి నుండి ఏమైంది, మహత్తు నుండి ఇది ప్రకృతి నుండి ఏమవుతుందంటే మహత్ వస్తుందంట. ప్రకృతి నుంచి మరి మూల ప్రకృతి నుంచి ఏమైంది, మనం మొట్టమొదటి చెప్పినట్టు ప్రకృతి నుంచి మహత్ వచ్చింది.
ప్రకృతి యొక్క వికారం ఏంటి? మహత్తు. మహత్తు నుండి ఏమవుతుంది ఇక్కడ? అహంకారము. మహత్తు నుంచి అహంకారము. తతః మహత్తు నుండి ఏమైందంటే అహంకారము. తస్మాత్ దాని నుంచి ఏమైంది? దాని నుంచి గుణః. గుణ షోడశకః ఏకాదశి ఇంద్రియాలని చెబుతున్నాడు ఇక్కడ. మనకి ప్రకృతి నుంచి పంచతన్మాత్రలు అని చెప్పుకున్నాము. దీంట్లో కారికలు ఏమని చెబుతున్నాడంటే షోడశకః. షోడశకః అంటే ఇక్కడ ఒకటి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు 11 అయినయా? పంచ తన్మాత్రలు మొత్తం కలిపి 16. ఇవన్నీ కలిపి షోడశకః అని చెప్పేశారు ఇక్కడ. ఇంద్రియాలు, పంచతన్మాత్రలు, అలాగే పంచతన్మాత్రలు కలిపి. ఇంద్రియాలంటే మనసుతో కూడా కలిపినాను. 10 కర్మేంద్రియాలు, అలాగే మనసు 11 అయినయా? పంచతన్మాత్రలు. వీటిని కలిపి మొత్తం కూడా 16. షోడశకః గుణశ్చ షోడశకః అని చెబుతున్నాడు ఇక్కడ. తస్మాదపి వాటి నుండి ఏమైంది? షోడశకాత్ అన్నాడు. షోడశక అంటే వాటి 16 నుంచి ఏమైంది? పంచభ్య 16 అంతర్గతమైనటువంటి పంచతన్మాత్రల నుండి పంచభూతాలు ఉత్పన్నమైనవి అంటాడు. పంచతన్మాత్రల నుంచి ఏమైనా అంతర్గతంగా ఉన్నట్టు పంచతన్మాత్రల నుంచి ముందు చెప్పుకున్నట్లుగా పంచభూతాలు ఉత్పన్నమైనటువంటి స్థూలభూతాలు. పంచతన్మాత్రలు సూక్ష్మాలైతే పంచభూతాలు అంటే పంచీకరణం చెందినటువంటి పంచభూతాలు అని అర్థం. పంచభూతాలు ఉత్పన్నమైనటువంటివి, పంచభూతాలు ఉత్పన్నమయ్యాయి. ఇది చెప్పాను నాన్న. సృష్టి క్రమం ఈ విధంగా జరిగింది. ఎప్పుడైనా సరే మనము సృష్టి ఎలా జరిగింది అంటే పురాణాల్లో చెప్పినట్లు కాకుండా ఇక్కడ మనం సాంఖ్య సిద్ధాంతాన్ని గమనిస్తే ఈ విధంగా. ఎందుకంటే ప్రకృతి తత్వాన్ని చెప్పడంలో సాంఖ్యం అనేది చాలా అద్భుతమైనటువంటి సిద్ధాంతం. అందుకే కపిల మహర్షి దీనికి చక్కగా సూచించాడు అనమాట. ఈ సాంఖ్య సిద్ధాంతం అనేది ప్రకృతి తత్వం చెప్పడంలో చాలా అద్భుతం. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ పురుషుణ్ణి ప్రధానంగా అంటే ముఖ్యంగా తీసుకోరు. ఇక్కడ ప్రకృతిని ప్రధానంగా తీసుకుంటారు. ఇది ఇక్కడ మైనస్ అనమాట. వాళ్ళు ప్రకృతి కారణం వల్లే మొత్తం కూడా జరిగిందని, పురుషుడికి కేవలం నిమిత్త మాత్రం, పురుషుడు సంబంధం లేదని, ప్రకృతి వల్లే మొత్తం జరిగిందని సాంఖ్య సిద్ధాంతం. మన వేదాంతం ఏంటంటే పరమాత్మ నుంచి మొత్తం కూడా ఇవన్నీ కూడా సృష్టి క్రమం జరిగిందని చక్కగా శృతి ప్రమాణంగా చెబుతాడు ఇక్కడ. ఇది దీంట్లో ప్రకృతిని ప్రధానంగా తీసుకుని చెప్తారనమాట. అందుకే ప్రకృతి తత్వం నుంచి మహత్తు నుంచి అహంకారం నుంచి ఏకాదశి షోడశకః 16 ఇంద్రియాలు 16 ఉత్పన్నమైనవి. 16 అంతర్గతంగా పంచ తన్మాత్రల నుంచి పంచభూతాలు ఉత్పన్నమైనవి. తస్మాదవి షోడశగా పంచభ్య పంచభూతాలు ఉత్పన్నమైన సృష్టి క్రమాన్ని చెప్పాడు. ఇప్పుడు దీని విధంగా చెప్పిన తర్వాత నీకు 23వ కారికలో చెబుతాడు నాన్న చక్కగా. దీంట్లో ప్రశ్న వేస్తున్నాడు. మహత్తత్వము అంటే దేన్ని అంటారు? మహత్తత్వం దేన్ని అంటారు? దానికి ఉన్నటువంటి లక్షణం ఏంటి? దానికి ఉన్నటువంటి ధర్మాలు ఎన్ని? ఇది చెప్తాడు నాన్న. దీన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. మహత్తత్వం అని దేన్ని అంటారు? దానికి ఉన్నటువంటి లక్షణం ఏంటి? దానికి ఉన్నటువంటి ధర్మాలు. ఈ మూడు ప్రశ్నలు వేసుకున్నాడు ఇక్కడ. 3 ప్రశ్నలు. మొట్టమొదటి మహత్తత్వమే కదా, మూల ప్రకృతి నుంచి ఏంటి మనకి మహత్తత్వం. దానికి ఉన్నటువంటి ఏంటి ముఖ్యమైనటువంటి ఏంటో చెబుతున్నాడు. మహత్తత్వం అసలు దేన్ని అంటారు? ఇప్పుడు వరకు మనకు తెలియదు కదా. మహత్తత్వం అని చెబుతున్నారు కానీ అసలు దేన్ని అంటారు? దాని లక్షణం ఏంటి? దానికి ధర్మాలు ఏంటో దీంట్లో ఈ వార్తిక కారికలో చెబుతున్నాడు అనమాట. అధ్యవసాయో బుద్ధిర్ధర్మో జ్ఞానం విరాగ ఐశ్వర్యం. అధ్యవసాయో బుద్ధిధర్మో జ్ఞానం విరాగ ఐశ్వర్యం. సాత్వికమేతద్రూపం తామసం
తామసం విపర్యయస్తం. విపర్యస్తం సాత్వికమేతద్రూపం తామసం అస్మాద్విపర్యస్తం. ఇది చెప్తున్నాడు, చాలా విశేషంగా చెబుతున్నాడు ఇక్కడ మనకి. ఇక్కడ బుద్ధి లక్షణము అనేది వివరంగా చెబుతున్నాడు. ఇక్కడ బుద్ధి అంటే దేన్ని అంటారు, మహత్ అనేది దేన్ని అంటారంటే ఇక్కడ బుద్ధి అది వెష్టి రూపంలో, అంటే వ్యక్తి రూపంలో, వ్యక్తిగతంగా. వెష్టి అంటే ఒక్కటి, సమిష్టి అంటే సమూహము అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి వెష్టి అంటే ఒక్కొక్క జీవుణ్ణి తీసుకుంటే, ఒక్కొక్క జీవుణ్ణి తీసుకుంటే, మనకి జీవుల్ని తీసుకుంటే వెష్టి రూపంలో మహత్తుని ఏమంటారంటే బుద్ధి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. బుద్ధి అంటారు. సమిష్టి రూపంలో అంటే అంతటా వ్యాపకమైనటువంటి రూపంలో ఏమంటారంటే మహత్తు అంటారు. దాన్ని మహత్తత్వం అంటారు. దాన్ని హిరణ్య గర్భస్థితి అంటారు. వేదాంతంలో హిరణ్య గర్భస్థితి అంటారు. ఇది హిరణ్య గర్భస్థితి అంటే, మహత్తు అంటే జ్ఞాన క్రియాశక్తి అంటారు. అంటే దాంట్లో బుద్ధి అంటే జ్ఞానం నాన్న, దాంట్లో ఏమంటే క్రియాశక్తి, ఈ రెండు కలిసి ఉందన్నమాట అక్కడ. జడచేతనం అని అర్థం అక్కడ గుర్తుపెట్టుకుని. ఇక్కడ ఈ విధంగా సమిష్టి రూపంలో మహత్తత్వం అని. ఇప్పుడు మహత్తత్వం అంటే ఇటు చెప్పాడు ఇక్కడ. దాని యొక్క లక్షణం ఏంటి అంటే అధ్యవసాయ, అంటే నిశ్చయాత్మక బుద్ధి. ఇప్పుడు చెబుతున్నాడు నాన్న, ఇదేంటంటే సాత్వికమైనటువంటి బుద్ధి ఏ విధంగా ఉంటుందో దాన్ని చెబుతున్నాడు. సాత్వికమైనటువంటి బుద్ధి, దానికి విపరీతమైనటువంటి తమోగుణం యొక్క బుద్ధి ఎలా ఉంటుందో చెప్తాడన్నాను ఇక్కడ. అందుకే సాత్వికమైనటువంటి బుద్ధి ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఆ సాత్వికమైనటువంటి బుద్ధి ఎలా ఉంటుందంటే నిశ్చయాత్మకం అంటున్నాడు ఇక్కడ. అధ్యవసాయం అంటే నిశ్చయాత్మకమైన బుద్ధి. సాత్వికమైనటువంటి గుణం వృద్ధి చెందితే ఆ జీవుల్లో ఎలా ఉంటుందంటే బుద్ధి నిశ్చయాత్మకం ఉంటుంది. అది అనిశ్చయంగా ఉండదు, అంటే చంచలంగా ఉండదు. బుద్ధి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా విశేషంగా నిశ్చయాత్మకంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అది ఎలా ఉంటుంది ఇక్కడ, ఆ బుద్ధి సాత్విక రూపంలో ఉన్నటువంటి బుద్ధి ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి స్వభావం కలిగి ఉంటుంది. ఇంకెలా ఉంటుంది, ధర్మ అన్నాడు. దాన్ని ఏమంటున్నాడంటే బుద్ధి ఎలా ఉంటుందంటే బుద్ధి ధర్మ ఎలా ఉంటుంది, ధర్మబద్ధంగా ఉంటుంది. అంతేగాని అధర్మంగా, శాస్త్ర విరుద్ధంగా ఉండదు. అది ధర్మబద్ధంగా ఉంటుంది. దాని ఏది అయినా సరే ధర్మంగా, ఇది ధర్మమా అధర్మమా అని ఆలోచిస్తుంది సాత్వికమైనటువంటి స్థితిలో. అదే రజోగుణము తమోగుణం ఉన్నటువంటి స్థితిలో ఎలా ఉంటుంది, దానికి వీటిని పట్టించుకోదు. ధర్మమా అన్యాయమా లేదంటే అది న్యాయమా అనేటువంటిది ఏది పట్టించుకోదు. అది రజోగుణం తమోగుణం విజృంభించినప్పుడు, సత్వగుణంలో ఉన్నప్పుడు మాత్రము ఈ విధమైనటువంటి విచారణ ఉంటుందన్నమాట బుద్ధికి. ధర్మమా అది ఇంకో పైగా సాత్వికమైనటువంటిది జ్ఞానంతో ఉంటుంది. జ్ఞానం ఎలాంటి జ్ఞానము, వివేక జ్ఞానంతో ఉంటుందన్న సాత్వికమైనటువంటిది. విచారణతో, మంచి చెడుల యొక్క విశేషమైనటువంటి వివేక జ్ఞానంతో ఉంటుంది. ఇంకెలా ఉంటుందన్నా విరాగము. ఇక్కడ మోహం అనేది తక్కువగా ఉంటుంది. మోహం అనేది దేని స్వరూపంనా, తమోగుణ స్వరూపం. గుర్తుపెట్టుకోండి మనం. మోహము అజ్ఞానము ఇవన్నీ కూడా తమోగుణం. రాగము ద్వేషము అనేటువంటి రజోగుణానికి సంబంధించి. సాత్వికమైనటువంటి రూపంలో ఎలా ఉంటుందంటే ఈ రెండు కూడా తగ్గినప్పుడు సాత్వికమైనటువంటి రూపం ఎలా ఉంటుందంటే వీటి భిన్నంగా ఉంటుంది. విశేషమైనటువంటి ప్రకాశము, తేజస్సు ఉంటుందన్నమాట. అలాగే మోహము తగ్గి దీనికి జ్ఞానస్వరూపంగా ఉంటుంది, జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇంకా పైగా వైరాగ్య భావన ఉంటుంది, అంటే మోహం తగ్గి ఉంటుందన్నమాట. అంతేగాని నాది నేననేటువంటి భావన తక్కువగా ఉంటుంది, త్యాగ బుద్ధి ఎక్కువగా ఉంటుంది. ఆ విధమైనటువంటి త్యాగ భావన కలిగి ఉంటుంది. ఇంకా ఐశ్వర్యం అని చెబుతున్నాడు ఇక్కడ. దీనికి బుద్ధి సత్వశుద్ధి కలిగినటువంటి సూక్ష్మావస్థకి వెళ్ళినప్పుడు, బుద్ధి సత్వశుద్ధి కలిగి సూక్ష్మావస్థలోకి వెళ్ళినప్పుడు సమాధి స్థితిలో అష్టైశ్వర్య స్థితికి పొందుతుందన్నమాట. ఐశ్వర్యం అంటే అది అష్టసిద్ధులకి
మూలమైనటువంటిది అష్టైశ్వర్యాలకి ప్రాప్తిస్తుంది. అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు. సత్వగుణం వృద్ధి చెందడం అంటే ఏకాగ్రత పొందడం. ఏకాగ్రత కలిగినప్పుడు, లక్ష్యం మీద నిలబడినప్పుడు, సమాధి స్థితి పొందినప్పుడు ఏమవుతుంది, అది అక్కడ అష్టసిద్ధులు. అష్టైశ్వర్యం అంటే అష్టసిద్ధులు అది వశమవుతాయి అన్నమాట. అస్మాద్ అన్నాడు ఇక్కడ. అందుకే అస్మాద్ విపర్యస్తమః అన్నాడు. ఈ అస్మాద్ ఇప్పుడు దీనికి భిన్నమైనది ఏదైతే ఉందో అక్కడ, దీనికి భిన్నమైనది ఏదైతే ఉందో అనిశ్చితమైనటువంటి విపర్య అంటే వ్యతిరేకంగా. ఇప్పుడు దీన్ని ఏమన్నారంటే సాత్వికం ఏతద్రూపం అన్నాడు ఇక్కడ. బుద్ధికి ఇప్పుడు ముందు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఐశ్వర్యము, అలాగే జ్ఞానము, ధర్మము, అలాగే నిశ్చయాత్మక బుద్ధి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా సాత్వికమైనవి. సాత్వికం ఏతద్రూపం, ఇదంతా కూడా సాత్వికానికి ఉన్నటువంటి రూపం అన్నమాట. సత్వగుణం వృద్ధి చెందితే ఈ విధమైనటువంటి రూపం ఉంటుందని చాలా విశేషంగా చెప్పాడు సత్వగుణం యొక్క విశేషం. మరి దానికి భిన్నమైంది తమోగుణము. ఇప్పుడు సత్వగుణము తమోగుణము చెప్పాడు అంటే మరి రజోగుణం చెప్పలేదు ఏంటంటే ఈ రెండు గుణాలను ప్రేరేపించేది అది ఒకటే. ఎందుకని క్రియాత్మకం, క్రియలకు మూలము, కదలికలకి క్రియలకు మూలము, కర్మ చేయడానికి మూలమైంది అంటే రజోగుణం. ఈ రజోగుణం లేకపోతే ఈ రెండు పనిచేయవు. అందుకే ఈ రెండు గుణాలని పని చేపించి క్రియాత్మకం చేపించేటువంటిది ఏంటంటే రజోగుణం. దాంట్లో మిశ్రమంగా ఉంటుంది. దాని లోభబుద్ధి, రాగము, ద్వేషము అవన్నీ కూడా ఇవి ఉంటుంది. అందుకే సత్వగుణం ఉన్నప్పుడు ఈ రజోగుణము తమోగుణం యొక్క ప్రభావం వాటి యొక్క ఆలోచనలు తక్కువగా ఉంటాయి. అందుకే సత్వగుణానికి భిన్నమైనటువంటిది తద్విపరీతం అన్నాడు. అస్మాద్ విపరీత్ అన్నాడు. తమహ అన్నాడు. దానికి విరుద్ధమైంది. అది ఎలా ఉంటుంది? అధ్యవసాయ అంటే ఇక్కడ అనధ్యవసాయ అంటే నిశ్చయాత్మకం ఉండదు. బుద్ధి అనిశ్చయంగా ఉంటుంది. ఇంకా ధర్మం ఉండదు. అధర్మానికి ఎక్కువగా దీన్ని చూస్తూ ఉంటుంది. అధర్మం చేయడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఇక్కడ నిశ్చయాత్మని ఏదన్నా నిర్ణయాలు తీసుకోవాలనుకో సందేహం, అన్నీ కూడా వినేటప్పుడు సందేహమే. వేదాంతం జ్ఞానం చెప్పేటప్పుడు బోధ జరుగుతుందనుకో, మనకి సత్సంగం జరుగుతుందనుకో, వీడి సందేహంతోనే కూర్చుంటాడు. వీడు ఇది నిజమా కాదా, ఏం సొంతంగా చెబుతున్నాడా లేదంటే శాస్త్రంలో చెబుతున్నాడా, మళ్ళీ శాస్త్రంలో చెప్పింది కూడా అది అసలు నిజమేనంటావా, ఇదంతా నిజమేనా, శాస్త్రం చెప్పాడు అష్టైశ్వర్యములు అంటే మనిషికి అష్టసిద్ధులు ఉన్నాయి అని చెప్పాడు అనుకో, ఈ డౌట్. మళ్ళీ మనిషికి అష్టైశ్వర్యాలు ఎందుకు వస్తాయి, అష్టసిద్ధులు ఎందుకు వస్తాయి? అష్టసిద్ధులు అంటే దేవుళ్ళు ఉంటాయి కానీ మనుషులు ఉంటాయా? వీడు దేవుడని నమ్మడు, లోపల ఉన్నటువంటి పరమాత్మ స్వరూపుడని నమ్మడీడు. అందుకే ప్రతి కూడా సందేహంతో ఉంటాడు. సంశయాత్మకుడు అంటే ఈడే. ఇలాంటి వాడు శాస్త్రం విన్నా కానీ సంశయంతో ఉంటుంది కాబట్టి మనస్సు వీడికి సిద్ధికి కలవడం అనేది చాలా కష్టం అన్నమాట. ఎందుకని దాన్ని పోగొట్టుకుంటే వీడికి కుదురుతుంది. అది పోగొట్టుకోడు, మోహంతో ఉంటుంది. ఎప్పుడు కూడా బద్ధకము, నిద్ర వీటితో ఉంటుంది తమోగుణం అంటే. అలాంటి సంశయంతో ఉంటుంది ఎక్కువగా. నిశ్చయాత్మకం ఉండదు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే నిశ్చయంగా తీసుకోడాడు, మళ్ళీ దాంట్లో సగం డౌటే. నిశ్చయాత్మకం ఉండదు. ఇంకేమంటాడు? ధర్మము. ఏదన్నా అది ధర్మం అంటే ఒప్పుకోడు. ఏమంటాడు ఇక్కడ? ధర్మాలు ఉన్నాయి, దేనికి దానికి వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి కదా, వాటికి విరుద్ధంగా ఆలోచిస్తాడు వీడు ఎప్పుడు కూడా. ఎలా ఉంటాడు? ధర్మంగా ఆలోచించడు, ధర్మానికి విరుద్ధంగా ఆలోచిస్తాడు అనమాట. ఇప్పుడు మనకి కుటుంబంలో యజమాని తండ్రి చెప్పిన మాట వినటం అనేది కొడుకు ధర్మం అనుకో. ఆయన చెప్తే ఏంటి, ఆయన చెప్పడం ఏంటి, నేను వినటం ఏంటి అని విరుద్ధంగా ఆలోచిస్తుంది. ఎందుకని? నేను ఒక 25 సంవత్సరాలు వచ్చినాయి అంటే నేను పెద్దోళ్ళే కదా, ఆయన చెప్పడం ఆయనకేం తెలుసు, నేను చదువుకున్నాను, నేను పీజీ చేశాను, అలాగే నేను ఆయనకంటే గొప్పగా చదువుకున్నాను. ఆయన ఏం చదివాడు? వ్యవసాయం చేసుకుంటున్నాడు. అందువల్ల ఆయనకేం తెలుసు అని ఒక అహంకారం. తమో గుణానికి ఏముంటుందంటే ముందు అహంకారంతో ఉంటుంది. ఆయన ఏం చదువుకోలేదు కాబట్టి, ఆయనకి తెలియదు కాబట్టి నేను చెప్పింది వినాలి, ఎందుకని అన్నీ చదువుకున్నవాడిని నేను అని ఒక భావన ఉంటుందన్నమాట.
ఆ భావన ఏదైతే ఉందో చదువుకున్నటువంటి యొక్క భావనతో హ్మ్, ఇక్కడ చెప్పిన ధర్మానికి విరుద్ధంగా ఉంటుంది. హ్మ్. అందుకే ధర్మానికి విరుద్ధంగా వ్యవహారం ఉంటది. అధర్మము, జ్ఞానము ఎప్పుడు ఇది అజ్ఞానంతో ఉంటుంది. తెలియనితనం, మూర్ఖత్వంతో, మూఢత్వంతో ఉంటుంది దీని యొక్క జ్ఞానం. ఎందుకని తాను ఆలోచించిందే రైట్ అనిద్ది. తాను చెప్పిందే వేదం అనిద్ది. హ్మ్. ఇంకా మిగిలింది ఏది చెప్పినా గాని, ఎవరు చెప్పినా గాని పట్టించుకోదు. ఇదందుకే అజ్ఞానంతో ఉంటుంది. విరాగము. అసలు విరాగం, వైరాగ్యం అనేది ఉండదు ఇది. ఇప్పుడు రాగంతో అలాగే మోహంతో ఉంటుంది కనుక దీనికి వైరాగ్యం అనేది ఏ కోశాన ఉండదు. హ్మ్. అందుకే యథార్థ జ్ఞానం అనేది ఉండదు. హ్మ్. ఇంకా ఈ విధంగా ఈ తమో గుణం అనేది దీనికి భిన్నంగా ఉంటుంది కనుక ఇవన్నీ లక్షణాలుగా తమస్సు అనేటువంటి బుద్ధి ఉంటుంది కనుక దాన్ని విపరీతం అంటారు దీన్ని. సాత్వికానికి వ్యతిరేకమే ఈ విధమైనటువంటి తమో గుణానికి. అందుకే రజోగుణము సత్వగుణాన్ని తామసిక తమో గుణాన్ని రెండింటిని ప్రవృత్తిని కలుగజేస్తుంది. అందుకే దానికి ఇక్కడ ప్రత్యేకంగా దాని గురించి చెప్పలేదు. చెప్పిన తర్వాత 24వ వార్తికలో ఏమని చెబుతున్నాడంటే దీని గురించి ఇప్పుడు గుణాల గురించి చెప్పాడు. అహంకారం యొక్క లక్షణం ఇప్పుడు గుణాల గురించి చెప్పాడు కదా. ప్రకృతి యొక్క మూలత్వం అంటే గుణాలు కదా. ఇప్పుడు అహంకారం లక్షణం చెబుతున్నాడు ఇక్కడ. అహంకారం అనేది ఏంటి, దాని యొక్క లక్షణం ఏంటో చెబుతాడు ఇక్కడ. ప్రశ్న ఏమంటాడు, అహంకారము లక్షణం ఏంటి? రెండు రకాల సృష్టికి ఉత్పత్తి ఏ విధంగా అవుతుంది? అహంకారం నుంచి రెండు రకాలైనటువంటి ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుంది? రెండు రకాల ఉత్పత్తి, అహంకారం నుంచి రెండు రకాల సృష్టి ఏ విధంగా ఉత్పన్నం జరుగుతుంది? అహంకారం నుంచి ఉత్పన్నమైన ఏంటి? పంచతన్మాత్రలు. తర్వాత పంచభూతాలు. పంచతన్మాత్రల నుంచి పంచభూతాలు. ఈ రకంగా రెండు రకాలు ఏ విధంగా ఉత్పన్నం అవుతాయి? దానికి చెప్తాడు ఇక్కడ మనకి. దాని ఏ విధంగా ఉంటుందో 24వ వార్తికలో. అభిమానో అహంకారః తస్మాద్వివిధః ప్రవర్తతే సర్గః. అభిమానో అహంకారః తస్మాద్వివిధః ప్రవర్తతే సర్గః. ఏకాదశచ్చ గుణః తన్మాత్రః పంచకస్యైవ. ఏకాదశచ్చ గుణస్తన్మాత్రః పంచకస్యైవ అన్నాడు ఇక్కడ. అహంకారం అంటే ఏంటి చెబుతున్నాడు. అభిమానమే అహంకారం అంట, గుర్తుపెట్టుకోండి. మనకు అభిమానమే అహంకారం అని ఒక మాటలో చెప్పేశాడు. అభిమానంకు అహంకారం అని, అది అహంకారం అని, అది రెండు విధాలుగా ప్రవర్తిస్తుందని చెప్పాడు ఇక్కడ. రెండు విధాలుగా ప్రవర్తకం అవుతుంది. అది ఎలాగో చెప్తాడు ఇక్కడ. దానికి అది ఏ విధంగా అవుతుందో చెబుతున్నాడు. అభిమానత్వాద్ ధర్మవాన్ అంటున్నాడు ఇక్కడ. అభిమానం అహంకారం అని చెప్పాడు. అది రెండు ప్రకారాలుగా ఉంటుంది అంటున్నాడు సృష్టి. అది ఎలా అంటే ఉత్పత్తి ఏకాదశక అంటే ఏకాదశ ఇంద్రియాలు ఏంటైనా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు. ఇది ఒక ప్రకారము, ఒక విధంగా. అలాగే గుణ అంటున్నాడు ఇక్కడ. గుణ అనేది తన్మాత్ర. గుణ చక్షురాది పంచ జ్ఞానేంద్రియం అంటున్నాడు. చక్షురాది పంచ జ్ఞానేంద్రియాలు, చక్షురాది పంచ జ్ఞానేంద్రియం, పంచ కర్మేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు ఇత్య నామక సముదాయ అంటున్నాడు ఇక్కడ. ఏకాదశి ఇంద్రియాలంటే చెబుతున్నాడు నాన్న. ఇక్కడ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, ఇవన్నీ ఏకాదశి ఇంద్రియాలు. మరియు ఏమంటున్నాడు, తన్మాత్ర పంచక సూక్ష్మం ఏదైతే ఉందో, శబ్దాది స్పర్శాది ఏదైతే ఉందో తన్మాత్రలు, ఇవి చెప్పాడు అన్నమాట. అభిమానం ఏదైతే ఉందో దాన్ని అహంకారం అన్నాడు. తస్మాత్ దాని నుంచి రెండు విధాలైనటువంటి
సృష్టి ప్రవర్తతే సర్గ అన్నాడు. 2 రకాలైనటువంటి సృష్టి అనేది ప్రవర్తకం అవుతుంది అని చెప్పాడు. ఏకాదశ ఇంద్రియాలు 1, అలాగే పంచతన్మాత్రలు ఈ 2 రకాలుగా ఉంటుందని చెప్పాడు ఇక్కడ పంచతన్మాత్రలుగా. ఇంతవరకు దీనిలో సృష్టి క్రమాన్ని గురించి విశేషంగా అంటే అహంకారం అంటే ఏంటి చెప్పాడు. అభిమానమే అహంకారం. ఇప్పుడు మనం ఒకటి పని చేయాలంటే, మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే, ఉదాహరణకి మనము బ్రహ్మ విద్య నేర్చుకోవాలనుకో, ఇక్కడ కేవలం ఒక అహంకారం అభిమానం అంటే ఎలా ఉంటుందో చెబుతున్నాను దాని గురించి. ఇక్కడ అహంకారం అంటే ఎప్పుడన్నా మనకి ఏదైనా పని చేసినప్పుడు నేను చేశాను, నా వల్లే జరిగింది, నేను అనుభవించాను, నేను తిన్నాను, నేను చూశాను, నేను విన్నాను అనేటువంటి ఇంద్రియాలతో అహం అనేది జోడవుతుంది. ఇదొకటి. కానీ అహంకారం అనేటువంటిది బాగా బయటకు వచ్చేది ఎప్పుడు తెలుసా? ఎవరైతే నేను బ్రహ్మ విద్యను అభ్యసించాలి అనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్తారు? కేవలం ఖాళీ పుస్తకాలు చదివితే వచ్చేది కాదు బ్రహ్మ విద్య అంటే. గురువుని ఆశ్రయించి గురువుకి సాష్టాంగ నమస్కారం చేసి శరణాగతి అవ్వాలి. నీకు శరణాగతి చెయ్యటంలో నీ అహంకారం అక్కడ ఆయన పాదాల దగ్గర పెట్టినట్టే. ఎందుకని? నాదంటూ ఏమీ లేదు, అంతా నీ యొక్క కృపే అని పూర్తిగా శరణాగతి. అందుకే భగవంతుడు గీతాచార్యుడు భగవద్గీతలో కూడా అర్జునుడికి చెబుతాడు, ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే తత్వం తెలిసినటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి ఎలా వెళ్ళాలి? అంతేగాని నేను గొప్ప విలుకాడుని, ధనుర్వేదం తెలిసినటువంటి వాడిని, ధనుర్విద్య నేర్చుకున్నాను, నేను సవ్యసాచిని, నేను శత్రువుల్ని సంహరించడంలో నేను గొప్పవాడేని, నీకున్నటువంటి క్వాలిఫికేషన్లు పెట్టుకుని వెళ్ళకూడదు. నీ బోర్డులన్నీ తీసి పక్కన పెట్టాలి. అంతేగాని ఇప్పుడు ఉన్నటువంటి చూడండి, అప్పుడు అక్కడ కృష్ణుడు అలా అర్జునుడు ఆ యొక్క క్వాలిఫికేషన్. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎలా ఉండదు? నేను ఇంజనీర్ చదివాను, నేను ఎంబీఏ చదివాను, పీజీ చేశాను. నీ యొక్క భౌతికమైనటువంటి ఎడ్యుకేషన్ ఎవరికి కావాలి? ఫిజికల్ ఎడ్యుకేషన్ పక్కన పెట్టు. నువ్వు నేర్చుకోవడాన్ని వెళ్ళేటువంటి విద్య ఏంటిది? బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య ఏంటంటే ఆత్మ విద్య. నిన్ను నువ్వు తెలుసుకునేటువంటి విద్యకి నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నీవు ఎలా వెళ్ళాలి అంటే ఖాళీ మనసుతో వెళ్ళాలి. కేవలం ఖాళీ మనసుతో వెళ్ళి అక్కడ తత్వం తెలిసినటువంటి వారి యొక్క మనసును ప్రసన్నం చేసుకోవడానికి ముందు సాష్టాంగ ప్రణామం చేయి. ఏమన్నాడు? తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానియః తత్వదర్శినః అని చెబుతాడు అక్కడ. ఏమంటాడు ఇక్కడ? నువ్వు వెళ్ళి తత్వం తెలిసినటువంటి వారికి మొట్టమొదటి సాష్టాంగ నమస్కారం చేయి. దండవత్ ప్రణామం అంటారు. నమస్కారం చేసి నీవే శరణాగతి, నువ్వే శరణం, నాకు ఏది శ్రేయస్సో, ఏది మంచో, ఏది చేయకూడదు అంటే ఏది మంచో ఏది చెడో నాకు తెలియదు, నాకు ఏది శ్రేయస్సో అది నువ్వు నాకు బోధించాలన్న భావనతో ఆయన శరణాగతి చేసి ఆయన్ని మనసును ప్రసన్నం చేసుకుంటే ఆయనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని నీకు చక్కగా ప్రవాహ రూపంలో పంపిస్తాడు. ఆయన ప్రసన్నం చేసుకోవాలి. తద్విద్ది ప్రణిప్రాతేనని సాష్టాంగ ప్రణామం చేయి. నీకు సమయాన్ని చూసి చెబుతూ ఉన్నప్పుడు ముందే ప్రశ్నలు వేయకూడదు. 1 సంవత్సరం వరకు గురువుని ప్రశ్న వేయకూడదంట. సంవత్సరం వరకు నువ్వు ఆయన దగ్గర బోధ వినాలి. విన్న తర్వాత నువ్వు ప్రశ్న చేసే అటువంటి అధికారం ఎప్పుడు చేయాలి? ఇక్కడ పరిప్రశ్న అంటే సందర్భాన్ని అనుసరించి, కానీ ఆయన ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి ప్రశ్న వేయటం కాదు. ఇక్కడ పరిప్రశ్న అంటే గురువు యొక్క ప్రసన్నమైనటువంటి మనస్సు. అప్పుడు మనం ప్రశ్న వెయ్యొచ్చా వేయకూడదా అని ఆలోచనతో వేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు ప్రశ్న వేస్తే సమాధానం చెప్పరు, మనకు అనుకున్నటువంటి సమాధానం రాదు, విసుగుగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం. అందుకే గురువు యొక్క సమయాన్ని చూసి సందర్భాన్ని చూసి వినయముతో అడగాలి. అంతేగాని అహంకారంతో లేదంటే నిర్లక్ష్య భావంతో అడిగితే సమాధానం రాదు. అక్కడ వినయంతో ప్రేమగా ఆయన అలా అడిగితే చక్కగా నీకు తత్వాన్ని బోధిస్తాడు. అక్కడ పరిప్రశ్నేన సేవయ. సేవ అనేది ఏంటి అంటే ఇక్కడంటే ఆయనకి కాళ్ళు పిసకడం, చేతులు పిసకడం అని కాదు. ఇక్కడ సేవ అంటే ఆయన చెప్పింది చెయ్యటమే. ఆయన చెయ్యమన్నాడు అనుకో, ఈ విధంగా శాస్త్రంలో చెప్పారు నాన్న, ఈ విధంగా నియమాలు పాటించాలి, ఈ విధంగా సేవ చేయాలి అంటే బ్రహ్మచారి అంటే ఏంటంటే విద్యను అభ్యసించాలి, తల్లిదండ్రులకు గురువుకి సేవ చేయటం. ఇదే 2 ధర్మాలు. అంతేగాని డబ్బులు సంపాదించి వ్యాపారాలు చేయమని కాదు బ్రహ్మచారి అంటే. ఈ 2 ధర్మాలు వర్ణ
ఆశ్రమ ధర్మాలంటే బ్రహ్మచారిగా ఉన్నాయి ఈ రెండే రెండు ధర్మాలు, అంతేగాని ఇంతకు మించి మరొక ఆలోచన చేశారంటే ధర్మానికి విరుద్ధం అది. ఈ విధంగా గురువు మాటను వినడమే గురుసేవ ఇక్కడ, ఇది మెయిన్. అప్పుడు ఏం చేస్తారు? కృష్ణేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం, వాళ్ళు ఏం చేస్తారు? నీకు జ్ఞానాన్ని బోధిస్తారు. ఎవరు? జ్ఞానిన తత్వదర్శన, తత్వాన్ని దర్శించినటువంటి వాడు, తత్వాన్ని అనుభూతి పొందినటువంటి వాళ్ళు, తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు నీకు తత్వాన్ని, తత్ అంటే తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు అనేటువంటి జ్ఞానాన్ని నీకు బోధిస్తారనమాట. ఇది తత్వజ్ఞానం అంటే. అంతేగాని మనకి ఇష్టం వచ్చినట్టు జ్ఞానాన్ని పొందడానికి వీల్లేదు ఇక్కడ. బ్రహ్మజ్ఞానం అంటే నువ్వు పొందాలన్నా కానీ నీకు అర్హతను బట్టి వస్తుంది అక్కడ. అందుకే ఈ విధమైన పరంపర అన్నమాట ఇది జ్ఞానం. అంతేగాని మనం అడ్డదిడ్డంగా పుస్తకాలు తెచ్చుకుని చదివేస్తే వచ్చేద్దంటే మూర్ఖత్వం వస్తుంది. ముందు పరంపరలో, గురు పరంపరలో మనం ఏం తెలుసుకోవాలి అంటే, గురువు మనకంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు తత్వం తెలిసినటువంటి వాళ్ళు వ్యాఖ్యానిస్తారు. ఉదాహరణకి ఆది శంకరాచార్యులు గారు గొప్ప తత్వజ్ఞాని, ఎన్ని వ్యాఖ్యానాలు రాశారు, భాష్యం రాశారు, అన్నిటికీ సరళంగా రాశారు. అన్నీ కూడా సంస్కృతం వస్తే అంత అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం మరొకటి లేదు. ప్రతి దాన్ని చిన్న పిల్లలకి అరటిపండు వలిసి పెట్టినట్టే చక్కగా వివరించి చెబుతారు. అలాంటి ఒక గురు పరంపర ద్వారా గురువు దగ్గర కూర్చుని ఆయన యొక్క విషయాలు వినాలి. దాని వెనకాల ఇదే పరమార్థం అని. అంతేగాని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో కారికలు నువ్వు సొంతంగా చదువుకుంటే దీంట్లో ఏది నీకు వెనకాల మూడార్థం, ముఖ్యమైనటువంటి అర్థం అనేది బోధపడదు. అది ఒక గురుముఖత వినాలి. అందువల్ల మనం దీన్ని తెలుసుకోవాలంటే శాస్త్రాన్ని గురువు దగ్గర కూర్చొని గురువు ముఖత నేర్చుకుంటేనే అది సరైనటువంటి జ్ఞానం, లేదంటే అది మూర్ఖత్వానికి వెళ్తుంది. అది మెయిన్ అన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇది అహంకారము అని చెప్పాడు కదా. నేను ఈ విధంగా వినడానికి వచ్చాడు కదా ఆశ్రమానికి వచ్చినప్పుడు మనం సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు బ్రహ్మచారికి మొట్టమొదటిగా ఏం చేస్తారు? మన భారతీయ సనాతన సంప్రదాయం ప్రకారము ఒక శిఖ పెడతారు. గుండు వెంట్రుకలు తీసేసి ఒక శిఖ పెడతారు. పెట్టి మొట్టమొదటగా గురువు ఏం చేస్తారంటే, బ్రహ్మచారి కాబట్టి నీకు ఉన్నటువంటి ధర్మం ఏంటంటే భిక్షాటన చేయాలి. ఇది భారతీయ సనాతన సంప్రదాయం. బ్రహ్మచారి విద్య నేర్చుకునేడు ముందు భిక్షాటనకి వెళ్ళినప్పుడు నీకు అహంకారం ముందు వచ్చింది. నువ్వంటే ఏంట్రా, నువ్వు భిక్ష తీసుకోవడం ఏంటి అని అడ్డం వచ్చింది. నువ్వెవర్రా, ఇంకోటికి ఇచ్చేవాడే కానీ నువ్వు తీసుకోవడం ఏంటిరా భిక్ష. అక్కడ ఒక విధమైనటువంటి చెమట పట్టడము, కళ్ళమ్మటి నీళ్ళు రావటము, మనసులో అహంకారం ఎదురు తిరిగిద్ది. అప్పుడు నువ్వు మనసుకు సమాధానం చెప్పి దాన్ని నిగ్రహించగలిగితే నువ్వు బ్రహ్మ విద్యకి అర్హత పొందినట్టే. అలా కాకుండా ఈ బాధపడుతూ వేదన పడుతూ చి అని ఇలా ఎందుకు చేపిస్తారు గురువుగారు అని గురువుగారి మీద ద్వేషం పెంచుకుని అది కానీ చేసేవనుకో నీ మనస్సు మరో కోణంలో వెళ్తుంది. అక్కడ ఏంటంటే మనసుకు సమాధానం చెప్పాల్సింది గురువు చెప్పాడు, నేను గురువుని ఆశ్రయించాను, గురువు ఏం చెబితే అది చేయటమే కళ్ళు మూసుకుని. మరొక ఆలోచన వచ్చిందంటే దాన్ని నిగ్రహించాలి, చెప్పాలి సమాధానం గట్టిగా. దానికి తమోగుణంతో ఉంటే మాత్రం గట్టిగా సమాధానం చెప్పాలి, రజోగుణంతో విచారంతో చెప్పాలి. దాన్ని సామధాన దండోపాయాలు అంటారే, మనసుకి ఈ విధమైన విచారంతో దాన్ని చెప్పాలి. లేదంటే మన అహంకారం ముందు కూర్చుంటుంది, తర్వాత మనకి ఏం చెప్పినా కానీ అది అడ్డుపడిపోతూ ఉంటుంది. అందుకే అహంకారం తగ్గితే గురువు బోధ అనేది తత్వం అనేది అర్థమవుతుంది. అందుకే మొట్టమొదటిగా నీకు ఆశ్రమం శుభ్రం చేయటం దగ్గర నుంచి భిక్షాటన వరకు కూడా ముందు చర్య మొదలవుతుంది అన్నమాట. భిక్షాటన చేస్తే ముందు అహంకారం తగ్గిద్ది. అప్పుడు తర్వాత ఆశ్రమం శుచి చేయటంలో నీకు ఒక నియమం చెబుతారు. అలా ఆశ్రమం శుచి చేయటంలో పెడుతూ ఉంటుంటే అహంకారం అడ్డు వస్తూ ఉంటుంది కదా. అప్పుడు దానికి సముదాయించి చేస్తూ ఉంటుంటే గురువు చెప్పేటప్పుడు ఈ అహంకారము ఈ సేవలో తగ్గటం వల్ల గురువు చెప్పేటప్పుడు తత్వం అర్థమవుతూ ఉంటుంది. అందుకే రాగానే కూర్చుని ఎప్పుడు కూడా శాస్త్రం చెప్పడు. ఎప్పుడు కూడా గురువు మొట్టమొదటగా సేవని చెబుతారు. ఆ సేవ అనేది నీకు కొన్నాళ్ళు చేపించిన తర్వాత నీ మనసు హాయిగా శుద్ధంగా ఉన్నప్పుడు గురువు ఒక్కొక్కటి తత్వాన్ని గురించి బోధిస్తూ ఉంటాడు. అంతేగాని రాగాని పుస్తకం పట్టి ఇచ్చేసి కూర్చోబెట్టి సత్సంగాల్లో చెప్పడు.
ఎప్పుడూ కూడా నీకు అక్షర జ్ఞానం మొట్టమొదటగా నేర్పుతారు. తర్వాత దానికి సంబంధించినట్టు తత్వజ్ఞానం తర్వాత చెబుతారు. ఇది మన పరంపర. అంతేగాని రాగానే కూర్చోబెట్టి చెప్పాడంటే అది ఇటువరకులాగా మనకి స్కూల్లో, కాలేజీలో చెప్పినట్టు ఉండదు నాన్న. డబ్బులు తీసుకొని చెప్పడం అంటే ఇక్కడ. ముందు నీకు అర్హత క్వాలిఫికేషన్ రావాలి. క్వాలిఫికేషన్ రావటం అంటే ఏంటి? మొట్టమొదటగా సేవ, వినయము. గీతాచార్యుడు కూడా చెబుతాడు. ఇదంతా వినేసి అందరు నేను చెప్పేస్తాను జ్ఞానం అంటే చెప్పొద్దు అంటాడు. అర్జునుడు చెబుతాడు ఎవరికి చెప్పాలి? 1 భక్తి భావం ఉండాలి, 2 సేవాభావం ఉండాలి, 3 వినయం ఉండాలి, గురువు పట్ల నమ్మకం ఉండాలి, శాస్త్రం అంటే నమ్మకం ఉండాలి, భగవంతుడు అంటే విశ్వాసం ఉండాలి. ఈ లక్షణాలు ఉండాలి. ఈ ఉంటేనే చెప్పాలి. లేదంటే శాస్త్రము అది ఏమవుతుంది? అవహేళన అవుతుంది. ఇంకా చెప్పేవాడికి దోషం వస్తుంది. అలాగే శాస్త్రాన్ని దూషించిన వాడు అవుతాడు. అందుకే చాలా జాగ్రత్త. బ్రహ్మ విద్య అనేది చాలా రహస్యమైనటువంటిది. దీన్ని బట్టి చెప్పాలి. అందుకే అహంకారం అంటే చాలా ప్రమాదకరమైనది. అహంకారం ఉంది అంటే మనం ఏం విన్నా కానీ అది లోపలికి వెళ్ళనివ్వదు. అది మొట్టమొదటగా దాన్ని వదిలిపెట్టాలి. అహంకారం ఎలా వదులుతుంది అంటే గురువు దగ్గర ఉండి గురువు చెప్పింది చేయటం. మరొకటి కళ్ళు మూసుకుని అడ్డు చెప్పకుండా గురువు ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు నీకు మధ్యలో అది బయటికి లేచి ఉంటుంది. అప్పుడు చెప్పడం దానికి సమాధానం చెప్పి నువ్వు అడ్డుపడవాక. గురువు ఏం చెప్పాడు అది చేసుకుని వెళ్ళిపోతావు. ఎందుకని? మనకంటే గురువు ఎంతో జ్ఞానం కలిగినటువంటి మన గురువునే చెప్పడు. ఆయన స్వార్థానికి చెప్పడు. స్వార్థానికి చెబుతున్నాడా లేదంటే మన శ్రేయస్సు కోసం చెబుతున్నాడా అనేది నువ్వు వివేకంతో ఆలోచించాలి అక్కడ. అలా ఆలోచించి గురువు చెప్పింది చేస్తూ ఉంటుంటే అహంకారం తగ్గిద్ది. లేదంటే పోదది. ఇది తర్వాత 25వ కారిక మనం తర్వాత దాంట్లో చెప్పుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.